హాయ్ అందరికీ, వెల్కమ్ టు వాసవీస్ వెంచర్స్. సందర్భం ఏంటో కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక సోమవారం రోజు స్కూల్కి హాలిడే వచ్చింది. ఇక హాలిడేని వేస్ట్ చేయకుండా సద్గురు సన్నిధికి బయలుదేరిపోయాం. బెంగళూరులో విజిట్ చేయాల్సిన ప్లేస్ అని తెలిసి మా ఇంటి నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ అయ్యుండి కూడా వెళ్ళకపోతే బాగుండదు కదా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇక్కడికొచ్చి చూశాక ఆ శివయ్యే నన్ను రప్పించుకున్నాడేమో అనిపించింది. అబ్బాయి త్రిశూలం చూడండి ఎంత పెద్దగా ఉందో. పక్కనే నందీశ్వరుడు, ఎదురుగా శివ సన్నిధి, ఆ పక్కనే ఆదియోగి స్టాచ్యూ, చుట్టూ కొండలు, చల్లటి గాలి, వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. బెంగళూరులో స్టే చేసేవారికి కానీ అలాగే టూరిస్టులకు కూడా ఇది మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మామూలుగా అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందంట. మేము బయలుదేరేటప్పుడు కనీసం దర్శనం మంచిగా జరిగితే చాలు అని అనుకున్నాం. కానీ మా అదృష్టం ఏమో తెలియదు కానీ పెద్దగా జనమేమీ లేరు. దర్శనంతో పాటు అభిషేకం కూడా చేశాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు కూర్చుంటే మనసులో ఉన్న ఒత్తిడంతా ఏదో దించేసుకున్నట్లు అనిపించింది. దర్శనం అయ్యాక పైన చూద్దాం రండి. ఆహా, నాకు 2 కళ్ళు సరిపోవట్లేదండి ఈ స్టాచ్యూని చూసి. ఓం నమః శివాయ. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీర్యమామృతాత్. ధన్యోస్మి ప్రభో, ధన్యోస్మి. ఆ వాతావరణము, ఆ స్టాచ్యూని చూడగానే నిజంగా పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడేమో అని అనిపించిందండి నాకు. ఈ ప్లేస్ వచ్చేసి బెంగళూరులో ఉన్న చిక్బల్లాపురాలో ఉందండి. ఇక్కడ ఈషా ఫౌండేషన్ వారు ఈ శివ టెంపుల్ని స్థాపించారు. వీలు కుదుర్చుకొని మీరు కూడా ఈ ప్లేస్కి ఒక్కసారి విజిట్ చేయండి. సేమ్ ఇలాగే ఈషా ఫౌండేషన్ వారు తమిళనాడులో కూడా శివ టెంపుల్ని స్థాపించారట. నేను కూడా ఛాన్స్ వస్తే తమిళనాడు వెళ్ళి ఆ శివ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇంత మంచి పీస్ఫుల్ ప్లేస్ని ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. నేను అక్కడ స్టెప్స్ మీద కూర్చొని అలా చూస్తూ ఉంటే పైన చూడండి, ఆ స్టాచ్యూ పైనుంచి మేఘాలు అలా వెళ్తూ ఉంటే మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నాకు తెలిసి యోగా చేయడానికి కానీ మెడిటేషన్ చేయడానికి కానీ ఇంత మంచి రిలాక్సింగ్ ప్లేస్ మరొకటి దొరకదని చెప్పాలి. ఈ వీడియో ద్వారా నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో పీస్ఫుల్ జర్నీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బాయ్.